స్టార్ట్ చేయాల్సిందిగా కోలా శేఖర్ని కోరుతున్నాం. విద్యార్థులు కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు జనవరి 12 కార్యక్రమం పెట్టాలని ప్రత్యేకంగా చెప్పినటువంటి వ్యక్తి, వీటన్నిటికీ మా అందరినీ కూడా ప్రోత్సహించిన వ్యక్తి. వాళ్ళని చాలా ఆనందంగా గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. సరే అమ్మా. Third prize, Shivaji and Lekshita and Ananya. Okay, come on to the desk. ఒకసారి అలా నిలబడండి అమ్మా, ఫోటో తీసుకుంటారు. పెడతాను. చూడండి. ఓకే అమ్మా, ఈ పిల్లల పేరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ కమ్ టు ద డెస్క్. ఒకసారి ఫోటోకి రండి అమ్మా. పేరెంట్స్ పిల్లల్ని మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా కాకుండా మిగతా మనకి చుట్టుపక్కల ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా పిల్లలకి చేరే విధంగా మాకు ప్రోత్సాహం అందిస్తూ మేము స్టాఫ్ అని ఫీల్ అవ్వకుండా మేము కూడా ఒక స్టూడెంట్స్ లాగా మా ప్రిన్సిపల్ మేడం దగ్గర, సార్ దగ్గర, డైరెక్టర్ మేడం దగ్గర అందరి దగ్గర నేర్చుకుంటూ పిల్లలకి అందిస్తున్నాం. సో ప్లీజ్ స్కూల్ ఎప్పటికైనా సరే నెంబర్ 1 వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ కమాండ్ చెప్పు. ఫోటో తీసుకోండి. Next debate competition. నారాయణ స్కూల్ అండ్ ఓవరాల్ ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ junior first prize CH Rishikesari Nath class 8, second prize R Chandra Pratap Singh, third prize P Parmeswari all from Narayana Public School. CH Rishikesari Nath, senior first prize G. Balavathan Reddy, class 9, Narayana Public School. Second prize, B. Amit for seniors, SRA competition, 5 years. First prize, G. Balavathan Reddy waiver. Second prize, hello. Then seniors, 8th class of Narayana Public School, from Gorekhpur School, and another Parmeswari, class 8, Narayana. Second prize P. Lakshmanu, 9th class, Gorekhpur High School. Then quiz competition winners B. Lasheshri Mahalakshmi, full name B. Vishnu Prasanna, Gompi, Saraswati Naveen Chand, captain B. Jeevan Kumar, S. Lajara, K. Sai Kumar. ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీ అందరూ కూడా ప్రైజ్లు అందజేయాల్సి ఓకేనా. చక్కగా పార్టిసిపేట్ చేశారు. స్కూల్ మేనేజ్మెంట్స్కి, ఈ స్కూల్ పార్టిసిపేట్స్కి అందరికి కూడా నా గ్రేట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ మై స్కూల్ ఇన్స్టిట్యూషన్స్. మళ్ళీ తెస్తాను.
వెనకరా అయ్యా ఆయన ఫోటో లేకపోతే సార్ కరెక్ట్ కాదు. సెండ్ అయినాయిగా వీర మహిళలందరూ కూడా అప్పులు తెచ్చుకుంటున్నటువంటి మన గంగుల శేఖర్ గారి గౌరవం చాలా గర్వంగా అది రియాజ్ గారి చంద్రబాబు జరుగుతున్నది చాలా ఆనందంగా ఉంది. అలాగే మన చలపతి రాంబాబు జిల్లా ప్రధాన గద్దలవరంలో మొట్టమొదటిసారిగా సన్మానించుకుంటూ చాలా గర్వకారంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్ని జిల్లాల్లో చదివించినటువంటి ఇప్పుడు న్యాయవాదిగా కొనసాగుతున్న చిత్తి వెంకటేశ్వర గారు, వారిని మనం సగౌరవంగా సన్మానించుకుంటున్నాం. అలాగే రైల్వేస్ లో చేసి మా స్టేట్ లో కిరణ్ కుమార్ యువకుడు, అందరం కూడా సహకారం అందిస్తున్నాము. గ్రేట్ ఇలాంటి సన్మానాలకన్నా కూడా దూరం ఉంది. ఎప్పుడైతే ప్రజల్లో ఉండే శ్రామికులు ఉన్నప్పుడే శ్రామిక శక్తి తెచ్చుకుంటే శ్రామిక పనిచేసే విధానం, బాధపడే విధానాలు కూడా కష్టపడే విధానాలు శ్రామికులుగా ఉన్నప్పుడు ఏ కాలంలో చేసి రిటర్న్ ఇచ్చినా మనం పనులు బాధపట్టుకొని ప్రజల్లో ఉన్నప్పుడు వాడు పడే కష్టం నాకు తెలుస్తుంది. అందువల్ల ఈ ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితాలు ఒకసారి అయినా సరే పనులు బాధపట్టుకొని ఏదో చిన్న పని చేస్తూ గుర్తించాం. వాళ్ళు అనివార్య కారణం రాలేకపోయారు. వారిని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మేము సన్మానించుకోవడం బాధ్యత కాబట్టి రేపు వెళ్ళేసి పండుగ పూట వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళు లేళ్ళ సుబ్బారావు గారు, ఓరేల రంగారావు గారు, చిల్లర వెంకట సుబ్బారావు గారు, దండే సోమయ్య గారు వచ్చారు, ఓరేల మోహన్ రావు గారు రాలేదు, చీరాల్లో ఉన్నారు, అచ్చుకోటి కోటేశ్వరరావు గారు వచ్చారు, దండే శ్రీరాములు రావాల్సింది, ఓరేల ఆంజనేయ గారు వచ్చారు, నిన్న వెంకటరావు గారు రాలేకపోయారు. అదేవిధంగా కొల్లా కోటేశ్వరరావు గారు అట్టుకుంటూరులో ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు, వాళ్ళు రాలేకపోయారు. కొల్లా హనుమంతరావు బ్యాంకులో చేసి రిటైర్ అయ్యి హైదరాబాద్ ఉన్నారు. అదేవిధంగా దండే వెంకటరావు గారు జైలర్గా చేసి రిటైర్ అయ్యారు, వాళ్ళు రాలేకపోయారు. మోహన్ రావు గారు కూడా రాలేకపోయారు. నాటుకోని ముసలయ్య గారు వచ్చారు, ఎర్రయ్య గారు రాలేకపోయారు. చాలా పిల్లల్ని బాగా ఈ రోజుల్లో డెవలప్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో బ్యాక్గా ఉన్న యూత్ అని ఇప్పుడున్న జనరేషన్ కానీ చాలా ఫాస్ట్గా ఉంది. ఎల్కేజీ ఇంట్లో వచ్చిన పిల్లలు మోటారు స్టేషన్ మీద వచ్చి మోటార్తో చేస్తున్నటువంటి ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలను చూస్తే ఈ గేట్ అనేది ఈ గొప్పగొండ పల్లె నుంచి చాలా గొప్పగా ఎంతో వ్యక్తమవుతున్నది. చాలా బాగా చొరవ చేసుకొని ఈ సమస్యలు పిల్లలతో చూసుకొని ఈరోజు వివేకానంద రోజు పెట్టి ఈ పండుగ రోజుల్లో సంక్రాంతికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి, శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం అనేది చాలా గొప్పగా ఉన్నది. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన ప్రోగ్రాం అనేది. యూత్ ని డెవలప్ చేయడం, యూత్ గురించి మాట్లాడటం అనేది బాగుంది. ప్రతి ఒక్కరిని మీరు పిల్లల్ని బాగా మంచి మార్గాలు ఉంచాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరి పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తూ అందరికీ మంచి విజ్ఞానం నేర్పిస్తూ అని చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తెలియని పద్ధతి కూడా అయితే ఎల్కేజీ నుంచే మీరు నేర్పిస్తున్న తల్లిదండ్రులే చాలా గొప్పదండి. ఈ రోజు ఇంత నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కాంపిటీషన్ యుగాలో మీ అందరూ ఈ రోజు మీ కార్యక్రమం లాంటి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రేట్ సమస్య చేస్తున్నారు కాబట్టి ఈ పెద్దలు రిటైర్ అయిన అందరూ ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చేసే ప్రతి ఒక్క పని అందరికీ ఉపయోగపడుతుంది. ఇది మన గొప్పగొండ పాదాల అనేది ఈ స్టార్ట్ అయింది కాబట్టి అన్న చేశారు ప్రధానమంత్రి ఇది తర్వాత జిల్లాలు రావాలి, తర్వాత స్టేట్ రావాలని మేమందరం ఆ దైవ దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఇలాంటి మంచి కార్యక్రమం అనేది ఈ గ్రేట్ సమస్య ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సమస్యకి దీంట్లో కూడా పాల్గొనడానికి ఎమ్మెల్యే గారు చిన్న పనిలో రాలేకపోయారు. ఇంకా రియాజ్ గారు నాకు చెప్పారు
ఆయన చెప్పమని చెప్పి నెక్స్ట్ పాయింట్ ఉంది. ఆయన ప్రబల ఎక్కువ లేట్ అవుతుంది. గ్రేట్ సంస్థకి అంటే ఎమ్మెల్యే గారికి ఎంతో పూర్వము అభిమానం చాలా మంచిని. రియాజ్ గారు కూడా అదే మాటలో ఉన్నారు. రియాజ్ గారు ఎప్పుడు ఇలాంటి వీళ్ళందరూ మీకు ఇస్తుంటారు. రియాజ్ గారు అనే వ్యక్తి ప్రకాశం జిల్లాలో చాలా ఉమ్మడి ప్రయోజనాలలో ఫస్ట్ నుంచి లాస్ట్ 12-13 సంవత్సరాల నుంచి నిరంజన పార్టీలో ఉండి దాని వెనకాల ఉండి చిరంజీవి ఫ్యామిలీతో 30 సంవత్సరాల నుంచి అనుభవంతో ఉన్నారండి. ఆయన ఎంతో శక్తిగా ఈ రోజు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ సంవత్సరాన్ని మా వంశం ఉండడం వల్ల ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అండ్ ఈ గ్రేడ్ మొత్తం ఈ యూనిటీలో ఎంత మొత్తం ఇష్టంలో ఎంత ముందుకు వచ్చిందండి. ఈ కూటమిలో ఈ మన తెలంగాణ పార్టీ అనేది ఇంత ముందుకు వచ్చినందుకు మీ అందరితో షేర్ చేస్తున్నందుకు నా ఈ గ్రేట్ సమస్యలు షేర్ చేస్తున్నందుకు అధ్యక్షుల అనంతరావుతో షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ ఒక్కసారి నా పేరు తెలియజేస్తున్నాను. రామరాజు గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదినం. ఆయన జీవిత చరిత్ర యువశక్తికి కేవలం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ నుంచి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. అలాగే స్వామి వివేకానంద గారు ఎప్పుడు యువత శక్తి ఈ దేశానికి అవసరం. యువత ఎప్పుడు కూడా ముందడుగు వేయాలి. యువత మంచి మార్గంలో నడిస్తేనే మన దేశం కూడా అభివృద్ధి చెందిందనేటటువంటి చాలా మంచి మాటలు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. యువతకు సందేశం ఉంటుంది. దానిలో భాగంగానే తెలుగు కాదు, అలాగే అభివృద్ధి కూడా తెలుగు కాదని ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు తిరుగుతా తప్పకుండా స్వామి వివేకానంద గారి బాటలో పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా ఎక్కడ కూడా నిరాశ చెందరా. మరలా 2 ఎన్నికల్లో పోటీ చేసి 21% పోటీ చేసి 2 ఎన్నికలు ప్రజలు చేస్తే మొత్తం సీట్లు కూడా గెలిచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈరోజు 100% పైకి వ్యక్తించారు. ఎక్కడ కూడా ఆయన విజయాన్ని చూసి జరగడం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా సమస్యల మీద ఆయన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు తెలుపుతున్నటువంటి నాయకుడు. కాబట్టి మనందరం కూడా స్వామి వివేకానంద గారి ఆశయాలను ఎందుకు తీసుకుంటూ ఆయన బాటలో మనందరం కూడా నడుస్తూ ఏదైతే ఈ దగ్గర కాలంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా ఎంతో విజయవంతం చేస్తూ యువతకి ప్రోత్సాహకరంగా ఇంకా ముందు కూడా వాళ్ళు ఏదైనా పేద కుటుంబాలు కానీ ఏదైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా చదువు పరంగా సహాయ సహకారాలు అందించాలని, వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి